కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయములో 3వ వచనం కాని చదువుదాం. మా పరిచర్య నిందింపబడుకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమీ కలగజేయక శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకలయందును, దెబ్బలయందును, చెరసాలలోను, అల్లరిలోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మతో వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగి ఘనత వలయను సుకీర్తి దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలోనూ మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉన్నట్లు సత్యవంతులం. ఇక్కడి నుంచి చూడండి, మేము మోసగాండ్రమై ఉన్నయు సత్యవంతులము, లేని తెలియబడని వారమై ఉండియు బాగుగా తెలిసిన వారము, చనిపోయే వారమై ఉండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షించబడిన వారమై ఉండి చంపబడిన వారమును, దుఃఖపడు వారమై ఉండి ఎల్లప్పుడూ సంతోషించు వారమును, దరిద్రులమై ఉండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారముగా, ఏమీ లేని వారమై ఉండి సమస్తము కలిగిన వారము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి విడికిలో దీవించునుగాక. మీకేమీ అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఈ వాక్యము చదవటం వలన మీకు ఏమీ అర్థం కాల. ఎలాగూ అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 3వ వచనములో మా పరిచర్య నిందింపబడకుండునట్లు. అండర్లైన్ చేసుకోండి, మా పరిచర్య నిందింపబడకుండునట్లు. ఇక్కడ పరిచర్య దగ్గర ఏం చేద్దామంటే మా కుటుంబం, మీ కుటుంబాన్ని పెట్టుకోండి, చెప్పండి, మా కుటుంబము నిందింపబడుకుండునట్లు. పరిచర్య, ఈ సంఘము అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? కుటుంబం, అంతే కదా. మనందరం మనుషులు వేరైనా అవయవాలన్నీ ఒకటే. మనందరము వేరువేరైనప్పటికీ కలిసి ప్రార్థిస్తున్నాం కాబట్టి మనమంతా ఒకే కుటుంబం. ఇప్పుడు సంఘములో ఉన్న వారి పేరు నాకు తెలియకుండా ఏమైనా ఉందా? చెప్పండి. పుట్టినోడి పేరైనా సరే, అర్థమవుతుందా? ప్రతి వాని పేరు ఈ సంఘములో, మన బిడ్డల పేరు నాకు ఆల్రెడీ ఫీడ్ అయ్యి ఉంటుంది. ఎందుకు? ఇది ఎవరి కుటుంబం? ఇది మన కుటుంబం. ఇక నేను చెప్పే వాక్యం ఏంటంటే, ఈ పరిచర్య నిందింపబడకుండునట్లు, మన కుటుంబము నిందింపబడకుండునట్లు. మన కుటుంబాలు నిందింపబడకూడదు. ఇప్పుడు అక్కడ కుటుంబం ఏమైపోయింది? భర్త చచ్చిపోయాడా? దిక్కులేనిది అయిపోయింది. తర్వాత కుమారుడు చచ్చిపోయాడా? ఏమైపోయింది? ఇప్పుడు ఆ కుటుంబాన్ని, ఆ యొక్క వాళ్ళని ఊరు మొత్తం నిందించిద్దా, నిందించదా? ఇప్పుడు ఎంత పొరపాటు చేసినా, ఎంత తప్పిదములు చేసినా, ఒక తల్లికి భర్త కోల్పోయినాక, కుమారుడు కోల్పోయినాక ఆ తల్లిని మనం ఏం చేయాలి? అనాథ కాబట్టి ఆదరించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ తల్లి ఎలాంటిదైనా బయటికి పంపించినప్పుడు ఊరు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తులను, పంపించిన వాళ్ళని నిందిస్తారా, నిందించరా? చెప్పాలి.
అంటే ఇక్కడ నా వాక్యం ఏంటంటే, మన పరిచర్య, మన కుటుంబాలు నిందించుకుండునట్లు అక్కడేముంది చదవండి. మా పరిచర్య అంటే మన కుటుంబాలు నిందింపబడుకుండునట్లు ఏ విషయములోనైనను అభ్యంతరము కలగజేయక, నిందింపబడకుండా మన కుటుంబాలను జాగ్రత్తగా చూచుకుందుముగాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ వచనములో రాయబడింది ఏంటంటే, 6వ వచనం, మోసగాండ్రమైనప్పటికీ మనం ఎవరమంట? సత్యవంతులము. నెంబర్ 1 ఆడేసుకోండి, మీరెవరో సత్యవంతులు. ఒకప్పుడు మోసగాళ్ళమేమో, ఇప్పుడు ఎవరు? దేవుని సన్నిధికి వచ్చి చక్కగా దేవునిలో ఉంటూ మనం ఎలా ఉండాలా? సత్యవంతులముగా మార్చబడుదుము. ఒకప్పుడు దేవుని స్థితి తెలియదు, దేవుడు అంటే మనకు తెలియదు, దేవుని దగ్గరకు మనం రాలేదు, ఆయన యొక్క స్వరూపం మనకు తెలియదు కాబట్టి ఒకప్పుడు మోసగాండ్రలుగా ఉన్నామేమో. ఇప్పుడు దేవుని నామము ఎరిగిన తర్వాత ఎలాగ మార్చబడాలంటే మనము సత్యవంతు. అక్కడ చూడండి, మేము మోసగాండ్రలమై ఉండిబడినట్లు సత్యవంతులము. చూడండి, ఇప్పుడు ఒకప్పుడు మోసముగా ఉన్నాము, ఇప్పుడు దేవుని ఎరిగినాక ఎలా ఉండాలి మనము? సత్యవంతులం. ఒకటేసుకోండి, కింద ఇంకోటి చూడండి, తెలియబడిన వారమైనట్టు ఉండి. ఇప్పుడు బాగుగా తెలిసిన వారమేగా. ఒకప్పుడు తెలియదు, అర్థమవుతుందా? తెలియదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు మనకేం తెలుసు? తెలుసా లేదా? దేవుని భయం ఉండాలి కదా, వాక్యం వింటున్నాం కదా. ఏమ్మా, అర్థమవుతుందా నా మాట? ఒకప్పుడు మోసగాళ్ళము, ఇప్పుడేంటి? సత్యవంతులం. అవునా? రెండవది ఏంటి? తెలియబడని వారమైనప్పటికీ బాగుగా తెలియబడిన వారం ఉంది అక్కడ. ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు. నీకు మంచి ఏంటి, చెడ్డ ఏంటి. ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు చదువుకున్నావు, జ్ఞానవంతురాలువి. ఒకప్పుడు నీకు తెలియదు, ఇప్పుడు చదువుకున్నాము, నీకు జ్ఞానం వచ్చింది. ఏది మంచి ఏది చెడు తెలియదా? తెలుసా తెలీదా? ఇందాక పాశ్రమ గారు చెబుతుంది కదా, నేను ఎక్కడికి వెళ్ళాను, వాష్రూమ్కి వెళ్ళాను అనగానే ఇక్కడ మగపిల్లలు మొఖాలన్నీ, ఆడపిల్లల మొఖాలన్నీ కూడా ఏమైంది? వారికి స్మైల్ వచ్చింది, నవ్వేరు. అంటే వాళ్ళకి ఏమైంది? వాష్రూమ్ అంటే తెలుసు, దీనికి తెలుసు, మంచి తెలుసు, చెడ్డ తెలుసు. అర్థమవుతుందన్నమాట. ఒకప్పుడు తెలియబడిన వారం, కానీ ఇప్పుడు తెలిసిన. అర్థమవుతుందా? ఒకప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు మనకేముండాలి? ఒకప్పుడు మోసగాళ్ళమే, ఇప్పుడు సత్యవంతులం. ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు. ఇంకొన్ని సెకండ్లు, 2. చనిపోవుచున్న వారమైనప్పటికీ ఇదిగో బ్రతుకుచున్న వారం. బ్రతుకుతాం, మనం చనిపోం. ఎందుకని? యేసు క్రీస్తు నామములో, ఆయన రక్త శరీర మాంసములో పాలి భాగస్తులు అయితే చనిపోరు, దేవుని రాజ్య వారసులు అవుతారు. ఒకప్పుడు దేవుడంటే తెలియకుండా, ఆయన శరీర రక్త మాంసములో పాలి భాగస్తుకుండా, మారు మనసు పొందకుండా చనిపోతే వాడు నరకానికే. కానీ ఇప్పుడు మనం అలా కాదు, చనిపోయిన వారమై ఉండి కూడా ఇప్పుడు మనం ఏమవుతున్నాము? బ్రతుకుతున్నాం. బ్రతుకుతామా లేదా? ఏమ్మా, దేవుళ్ళో బ్రతుకుతామా లేదా? అది కూడా మీకు తెలియపరుస్తాను. తర్వాత ఇంకోటి చూడండి, శిక్షింపబడిన వారమైనట్టుండి సంపబడని వారం. శిక్షిస్తాం కానీ చంపుతామక్క. దేవునికి భయపడతాం కదా, చంపం కదా. ఇప్పుడు చూడండి, గబక్కని ఎవరన్నా ఆడ తగాదాడుకుంటున్నారు అనుకో, ఓ పాస్టర్గా నేను అటు వెళ్తున్నాను అనుకో, మీరు నోరు మోస్తారా ముయ్యరా? అంతకుముందు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, అయినో. అంతకుముందు తమిళ్ మాట్లాడుతున్నావు, అయినో. అదే ఆన్ ది వేలో నేను వెళ్తూ ఉన్నాను అనుకో, ఇప్పుడు ఆ నోరు ముయ్యబడదా? ఎందుకని? తెలుసు ఇది మాట్లాడకూడని మాట, ఇది అనకూడనిది మాట తెలుసు. కాబట్టి ఒకప్పుడు తెలియదు. అర్థమవుతుందా? ఒకప్పుడు నేను తెలియకుండా, దేవుడు అంటే తెలియకుండా నేను వెళ్ళినా మాట్లాడతారు వాళ్ళు, తెలియదు కదా. ఇప్పుడు తెలుసు, అదే వాక్యం మనకు తెలుసు ఇప్పుడు.
అంటే శిక్షింపబడి కూడా మనం చంపేవాళ్ళము కాదు. కావాలంటే మనమే శిక్ష అనుభవిస్తాం, కానీ మనం ఎవరిని కూడా హాని చేయము, మనము చంపం. నెక్స్ట్ ఇంకేమో చూడండి. నెక్స్ట్, దుఃఖపడువారమై ఉండి ఎల్లప్పుడూ, ఇదిగో దుఃఖపడువారమై ఉండి ఎల్లప్పుడూ సంతోషం. ఒకవేళ ఈరోజు దుఃఖం ఉండొచ్చు, ఈరోజు కట్టం ఉండొచ్చు, ఈరోజు ఇబ్బంది ఉండొచ్చు, ఈరోజు ఇరుకుండొచ్చు. అందుకే పైన అంటున్నాడు చూడు, ఆయన ఏమంటున్నాడు? ఆ పైన వచనములో శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, సరసాలలోను, అల్లర్లు ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను మిగులు ఓర్పు గలవారమై. ఎన్నొచ్చినా ఏముంది ఆయనకి? ఓర్పు. ఏముంది? ఎన్నో వచ్చినాయి. ఏమండి, ఆ పౌలు గారికి ఎన్నో వచ్చినాయి, కానీ ఇవన్నీ వచ్చినా ఎలా ఉన్నాడు మనిషి? ఓర్పు. నెక్స్ట్ ఆ కిందకి రండి. దుఃఖపడి వారమైనప్పుడు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనప్పటికీ అనేకులకు, దరిద్రులమైనప్పటికీ అనేకులకి ఇప్పుడు ఎలాగున్నామంట? ఐశ్వర్యవంతులు. ఇప్పుడు దరిద్రుడు ఎవరు చెప్పండి? లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ఐశ్వర్యవంతుడు అయ్యాడా లేదా? అయ్యాడా లేదా? దరిద్రులమైనప్పటికీ ఐశ్వర్యవంతులం మనం. కింద ఇంకో మాట ఏముంది? ఏమీ, ఇదిగో ఈ మాట, ఏమీ లేదు అనుకుందాం. ఏంటంట? ఏమీ లేదనుకుందాం, కానీ దేవుని వాక్యం ఏమని చెబుతుందో తెలుసా? సమస్తము మీరు కలిగి ఉన్నవారుగా ఉందురుగాక. ఒకవేళ ఈరోజు నీకు లేకపోవచ్చేమో, ఈరోజు నువ్వు కష్టంగా ఉండొచ్చేమో. అర్థమవుతుందా? సహోదరి సాక్ష్యం చెప్పింది కదా, ఆయన ఎన్నో సంవత్సరముల నుంచి ఆ క్రేన్కి డ్రైవర్కి వెళ్తున్నాడు. ఆయన డ్రైవర్గానే పోతున్నాడు ఎన్నో సంవత్సరాలు. ఏమయ్యా క్రేన్ కొనుక్కోకూడదా? ఇన్ని సంవత్సరాలు డ్రైవర్కి వెళ్తున్నామంటే ఆశకు కూడా ఒక హద్దు ఉండాలండి. ఆ క్రేన్ కొనే సామర్థ్యం మా దగ్గర లేదండి అన్నాడు. ఆ క్రేన్ కొనే సామర్థ్యం మా దగ్గర లేదు. నేను ఒకటే ఉన్నా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యం. నేను చెప్పాను, నువ్వు క్రేన్ కొంటావు, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, దేవుని దగ్గరికి వస్తున్నావు, దేవుడు నీకు సమస్తమును అనుగ్రహిస్తాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, ఇదిగో క్రేన్ కానీ నేను కొంటే బాప్తీసం పొందుతాను అన్నాడు. క్రేను కొనక ముందు చెప్పిన మాట అది. సరే, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి, గుంటూరు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది నన్ను. ఇల్లు ఎవరిదమ్మా? మాదే అన్న. ఓకే, ఆ ఇల్లు చూసి వచ్చాను. ఆ ఇంట్లో నేను చేయవలసిన ప్రార్థన చేశాను. బయటకు వచ్చాను, భార్యాభర్తలను కూర్చోబెట్టి చెప్పా, ఇదిగో మీకు ఇల్లు ఉంది, రిజిస్ట్రేషన్ చేయించి లోన్ పెట్టు. రిజిస్ట్రేషన్ చేశారు, లోన్ పెట్టారు. 10 లక్షలు వచ్చింది లోను. 10 లక్షలు శాంక్షన్ అయితే వాళ్ళు తెలివిగా 7 తీసుకున్నారు. ఎందుకు? ఆ 7 తీసుకొని వడ్డీ కొట్టుకుంటా వచ్చేస్తున్నారు. 10 కంప్లీట్గా తీసుకోవాలి, మళ్ళీ ఇన్స్టాల్మెంట్ పడుద్దని 7 లక్షలు తీసుకున్నారు. తీసుకొచ్చి క్రేన్ కొన్నారు. ఈ క్రేన్ కొని పని కొనసాగిస్తూ ఇది లోన్లో పెట్టి ఇంకో క్రేన్ కొన్నారు. ఒక క్రేన్కే తికాణం లేదన్న వ్యక్తి ఈ క్రేను లోన్లో పెట్టి ఈ క్రేను కొన్నాడు. ఈ క్రేను పని సాగిస్తూ ఉన్నాడు, ఈ క్రేనుకు లోను కొట్టుకుంటూ ఉన్నాడు. ఈ క్రేను లోను కొట్టుకుంటూ ఇప్పుడు మొత్తం కూడా ఆ ఇంటి లోను మొత్తం 7 లక్షలు తీర్చేసాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఇల్లు మిగిలింది. ఇప్పుడు ఎన్ని క్రేన్లు ఉన్నాయి? ఏంది? ఇల్లు మాత్రం ఇల్లు మిగిలింది. ఒకసారి బంగారం వస్తే ఏం చేయాలన్నయ్యా అని అన్నారు. బంగారం కొనుక్కోండి అన్నారు. బంగారం వస్తే కదా, డబ్బులు వస్తే ఏం చేయాలంటే బంగారం కొనుక్కోండి. ఇప్పుడు చక్కగా ఉన్న బంగారం అంతా కూడా బ్యాంకులో పెట్టుకున్నారు. ఒక అమౌంట్ 7 లక్షలు తీసుకున్నారు, లోను కట్టేశారు. లోను పేపర్లు వచ్చేసాయి, 2 బిళ్ళు మిగిలిపోయినాయి. కానీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కానీ దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్పులోనికి రాలా. అర్థమైందా? చూస్తాడు 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 నా దేవుడు. ఎప్పుడు ఒక రోజు ఏం చేస్తాడు? ముందున్న 32 ఓడబెట్టి చేతిలో పెడతాడు. అప్పుడు పుల్ సెట్ కట్టించుకోవాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏది ఏమైనా ప్రియమైన, దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మనం చేసిన ప్రార్థన,
ఇప్పుడు అమ్మాయి ప్రతి ప్రార్థనలో, వాళ్ళిద్దరు కూడా ప్రతి ప్రార్థనలో పొగడతలు కాదు, ఇవి పొగడతలు కానే కాదు. ప్రతి ప్రార్థనలో కూడా ఎడతెగక దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, మొదటిది ఏంటంటే సత్యవంతులం. ఏంటి అండర్లైన్ చేసుకున్నారా? మొదటిది ఏంటి? సత్యవంతులము. రెండవది తెలిసిన వారము. మూడవది బ్రతుకుచున్న వారము. నాలుగవది చంపబడని వారము. ఐదోది సంతోషించు వారము. ఆరోది ఐశ్వర్యము కలిగిన వారము. ఏడవది సమస్తము. ఆమేన్. ఐశ్వర్యముతో కూడిన సమస్తమును మనము కలిగి ఉన్న వారము. ఎన్ని చెప్పానమ్మా? నెంబర్ 1 రండి, సత్యవంతులము, తెలిసిన వారము, బ్రతుకుచున్న వారము, చంపబడని వారము, సంతోషించు వారము, ఐశ్వర్యవంతులము, సమస్తము కలిగిస్తారు. ఐశ్వర్యవంతులం, సంతోషించు వారం. ఈ 3 చాలదా మీకు? సంతోషించువారు మొత్తం 7 చెప్పా. 7లో పై 4 ఆపేస్తున్నా. ఏంటది? సత్యవంతులు, తెలిసిన వారు, బ్రతుకుచున్నవారు, చంపబడని వారు. ఆ 4 పక్కన పెడితే 5వది ఏవో సంతోషించువారు. ఎవరు మీరు? 6వది ఐశ్వర్యవంతులు. 7వది. ఈ 3 గురించి ఈరోజు మీకు చెప్పాలని నేను. అర్థమవుతుందా? మీరెవరంట? 5వది చెప్పండి. సంతోషించువారుగా ఉందురుగాక. అర్థమవుతుందన్నమాట. ఎలా ఉంటారంట? విలువగు రక్తాన్ని చిందించిన కలుషములన్నీ హరించిన నీ ప్రేమను. చప్పట్లో. నీ ప్రేమను ప్రకటింతును, నీలోనే ఫలింతును. యేసయ్యా నీలోనే ఎన్ని కష్టాలైనా ఎదరకూడదు మనం. ఎంత బాధైనా పదమా. ఎన్ని కష్టాలైనా ఆమేన్. నమ్మిక. ఆమేన్. సంతోషించేవారుగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, సమస్తము కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. యేసయ్యా నిన్ను విడువను, నేనెప్పుడు నిన్ను విడువను. యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను. ఆమేన్, హల్లెలూయా. మొత్తం ఎన్ని మాటలమ్మా? ఆ 6 నుంచి 8 నుంచి 10వ వచనములో, ఆ 8 నుంచి 10లో మొత్తం అక్కడ 7 మాటలు ఉన్నాయి. ఆ 7 మాటల్లో ఒకటి మనము సత్యవంతులము, రెండవది తెలిసిన వారము, మూడవది బ్రతుకుచున్న వారము, నాలుగవది ఎవరిని చంపని వారము, ఐదవది సంతోషించు వారము, ఈ 6వది ఐశ్వర్యవంతులము, 7వది సమస్తము కలిగిన. అయితే ఈ సంతోషించువారుగా ఎలాగా? అందుకే దేవుని వాక్యం ఫిలిప్పీ రాసిన పత్రిక 4:4లో మనం ఎలా ఉండాలో చెప్పాడు దేవుడు. సంతోషం ఎలా ఉండాలంట? ఫిలిప్పీ రాసిన పత్రిక 4:4లో చెప్పిన మాట ఏంటి? ఎల్లప్పుడూ ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి. దేవునిలో ఆనందం. ఎక్కడ ఆనందం? నువ్వు ఆనందంగా ఉంటే నీ హృదయం ఎలా ఉంటుంది?
దుఃఖంగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? నువ్వు ఆనందంగా ఉండాలి. ఎవరిలో? దేవునిలో. దేవుని వాక్యం చల్లవిస్తున్న మాట ఏంటంటే నువ్వు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటారా? రే ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి చెప్పు? ఆనందంగా ఉండాలి. మరలా చెబుతున్నాడు దేవుడు, ఎప్పుడు కూడా నువ్వు దేవుని నమ్మిన విధానాన్ని బట్టి, దేవుడు కలిగి ఉన్న దాన్ని బట్టి, దేవుడు నీ మీద ఆశ కలిగి దేవుని మీద నువ్వు ఉన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వెప్పుడు కూడా దేవునిలో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అంతే. ఎప్పుడు కూడా దిగులుగా ఉండకూడదు. అందుకే ఏమన్నాడు, నా తల్లి గర్భంలో నేను వత్త ఇల్లు తెచ్చానా చేత్తో పట్టుకొని మా అమ్మ పొట్టలో నుంచి, లేకపోతే మందిరం తెచ్చానా? ఏమండి మా ఉన్న ఈ స్థితులు బట్టలు అన్నీ ఈ డబ్బాలు గిబ్బాలు కిచెన్లో ఉన్న డబ్బాలన్నీ పట్టుకొచ్చేలా వస్తావా? ఏం తెచ్చాను? ఎలా వచ్చాను? నా తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాను. ఎందుకు దుఃఖం? ఒకవేళ మనకేదో కల్మ జారక ఏదన్నా జరిగిందనుకో, ఇవన్నీ పంపుతారు మనతో. తీసుకెళ్ళయ్యా తీసుకెళ్ళా. ఒక్క పూసికి పుల్ల కాదు కదా, ఇట్ట కట్టేస్తారమ్మ మనోళ్ళు. ఆ కట్టేసిన కట్టు కూడా ఉంచరు, రాయి పెట్టి పైనుండి వరే కట్రా అంటాడు. కట్టేస్తారు కదా, చనిపోతే కాళ్ళు చేతులు కట్టేస్తారు కదా. ఈ దారం కూడా ఏం చేస్తారు? మలతాడు కట్టుకుంటాం కదా, అది కూడా చీకిపోయి ఎప్పుడో చిన్నప్పుడు కట్టుకొని ఉంటారు వాళ్ళు. చీకిపోయి లాగితే తెగిద్ది అనుకుంటే, కానీ తెంచరు. మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని రాయి కింద పెట్టి పైన రాయి పెట్టి కట్టుకున్న మలతాడు కూడా ఉంచరు. ఏది మనది కాదు. ఎందుకమ్మా దుఃఖం? ఎందుకమ్మా బాధలు? ఎందుకమ్మా దిగులు? ఎందుకంటే దిగులు? ఎందుకంటే బాధలు? మనము నమ్మిన దేవుడు మనల్ని ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. పాషం గారు ఇందా చెబుతున్నారు కదా, ముగ్గురుగా. అక్క నీకు తెలీదా? ముగ్గురుముగా ఆరాధన చేశాం, అవునా? ముగ్గురిగానే ఉన్నావా? ఆత్మీయ బిడ్డలు ఇంకా ఉన్నారు 10 మంది. నేను లెక్కేసుకొని ప్రార్థన చేస్తాను ఉదయకాలాన్ని వచ్చి. 10 మంది యవ్వనస్తులు, పెళ్లి కానోళ్ళు 5, పెళ్ళి అయినోళ్ళు పిల్ల తల్లులు 5. 10 మందికి ఇప్పుడు నేను బాప్తీసం ఇవ్వాలా. ఏకుజామునే వస్తున్నాం ఇద్దరం, మధ్యాహ్నం వస్తున్నాం ఇద్దరం, రాత్రికి వస్తున్నాం. వాళ్ళు ఎట్ట తీసుకోరో నేను చూస్తా. దేవునికే మహిమ కలుగును గాక. ఎట్ట తీసుకోరో నేను చూస్తా బాప్తీసాలు. ఎందుకంటే ఎందుకు మనకు దిగులు? ఎందుకు మనకు విచారం? ఎందుకు? మన తల్లి గర్భంలో నుండి మనం ఏమీ తేలా, మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఏమీ కూడా మన అంట రాదు. అయితే దేవుని వాక్యం ఏమని చెబుతుంది? అక్కడ రాయబడిన మాట ఏంటి? చదువమ్మా. ఎల్లప్పుడు కూడా మనం ఏం చేయాలి? ప్రభువునందు ఆనందించాలి. మరలా చెబుతున్నాను, ఆనందించండి. ఈ మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి, అక్కడ రాయబడిన మాట, దుఃఖపడిన వారమైన ఉండయు ఎల్లప్పుడూ సంతోషించుదుముగాక. దుఃఖం మనకొద్దు, దిగులు మనకొద్దు, విచారం మనకొద్దు, ఇబ్బందులు మనకొద్దు. దేవునిలో ఎల్లప్పుడూ మనము సంతోషించి ఆనందించి దేవునిని స్తుతించే వారముగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. దుఃఖపడితే సమస్యలు పోవు, ఏడిస్తే సమస్యలు పోవు, బాధపడితే సమస్యలు పోవు, దిగులు పడి సెలాయిలు 4 కట్టించుకుంటే సమస్యలు పోవు. సమస్యలు ఎలా పోతాయి? సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మందిరములో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశవాక్యాలు విప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మా పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మందిరం కట్టుకోవాలంటే ఇంకో పాస్టర్ గారు ఉండి ఆకాశ వాక్యాలను విప్పి కట్టలు వస్తాయి అని ఒక పాస్టర్ గారు అంటే, ఒక పాస్టర్ గారు అంటే కట్టలేంది, కట్టలు గోతాలు పడాలి. ఏం పడాలంట? కట్టలైతే కొన్ని కట్టలే, అదే గోతాలు అయితే ఆకాశ వాక్యాలు విప్పి కట్టలు కాదంట. ఏం పడాలి? పైనుంచి గోతాలు. దేవుడు అనుగ్రహించాలి.
దిగులు పడి నువ్వు ఇంట్లో ఉండటం వల్ల, దిగులు పడి నువ్వు అక్కడ కూర్చోవడం వల్ల, బాధపడటం వల్ల అనారోగ్యము తప్పితే, బీపీ తప్పితే, షుగర్ తప్పితే, ఉన్న ఆరోగ్యము పాడు చేసుకోవటము తప్పితే ఏమీ చేయలేవు. ఆమేన్. అయితే మనం ఏం చేయగలగవచ్చు? దేవుని సన్నిధిలోకి ప్రార్థనకు వస్తే ఆయన అన్నాడు కదా, ఏమన్నాడు? ఆ మాట చదవండి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదవండి. అక్కడ ఏముందో 9వ వచనం. కొరింథీ 8:9 చదవమ్మా. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఇదిగో ఈ మాట అండర్లైన్. మనకు కావాల్సింది ఏంది? ఆయన ధనవంతుడై ఉండి మీరు దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దేవుడేమయ్యాడంట. అసలు ఆయన ఎవరు? ధనవంతుడు. ఎవరైనా మనకేం కావాలి? ధనం కావాలా? ఆయన ధనవంతుడు. వింటున్నారా వాక్యం? ముగిచ్చేద్దా? వింటున్నారా? అర్థమవుతుందా ఏమ్మా? నేను ఆ 7 పాయింట్లో 3 చదువుతున్నా. మనకెప్పుడు ఎన్నిరా? ఒరే మీ పెళ్ళాలి పెద్ద మనుషులు కాను, ఎన్నిరా చెప్పేది? ముచ్చటగా ఎన్ని చెబుతాను? 3. 1 ఏంటి? సంతోషించు వారముగా ఉందుముగాక. దిగులు పడటం వల్ల, బాధపడటం వల్ల, దుఃఖపడటం వల్ల ప్రయోజనమేమి? నువ్వు సంతోషించాలి. వాక్యం చెబుతుంది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఆనందించాలి. మరలా చెబుతున్నాను, ఏం చేయాలి? ఆనందించాలి. మనం ఆనందిస్తే ఆయన ధనవంతుడు కాబట్టి ఆ కృప మనకు దేవుడు దయచేయనుగాక. 2వ మాట చూడండి. 6వది ఏంటి? ఐశ్వర్యమా? ఐశ్వర్యం. ఆ మాటకేంది? దరిద్రులమై ఉండి. ఆ మాట చదవండి. దరిద్రులమై ఉండి. అది మూలవాక్యం పెట్టుకోండి, అక్కడే ఎర్రదారం అక్కడ పెట్టుకోండి. దరిద్రులమై ఉండి అనేకులకు. మనం ఇప్పుడు దరిద్రులం అనుకుంటున్నామేమో, రాబో రోజుల్లో మనమందరం ఐశ్వర్యవంతులుగా మార్చబడునుగాక. ఇదిగో బంటిగాడు ఒక ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలి, బన్నీగాడు ఒక ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలి. ఇక్కడ ఉన్నాడే పక్కనేయుడు, వాడు కూడా ఐశ్వర్యవంతుడిగా. మిన్నిగాడు ఉన్నాడే కదలలేని స్థితిలో, వాడు ఒక ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలి. గిద్దోనిగాడు ఉన్నాడే, దాంట్లో పెట్టాలంటే తీసుకెళ్ళి దీంట్లో పెట్టి పొగ తెప్పిస్తాడే, వాడు కూడా ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. వాడు జ్ఞానవంతుడిగా మార్చబడాలి. దేవుని కృప, కనికరము, కాపుదల మన పక్షముగా మనందరిని కూడా ఐశ్వర్యవంతులుగా మార్చబడునుగాక. 1 సంతోషించే వారిగా ఉందరు. 2వది ఏంటి? ఐశ్వర్యవంతులు. ఎవరు ఈ దరిద్రులు అంటే? ఎవరు? చూడండి, లోకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎవరు ఈ దరిద్రులు? చూడండి, లోకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. చదవాలి చక్కగా, మంచిగా. ఇప్పుడు దరిద్రులు అంటే ఏంటంట? ఇక్కడ రాయబడిన మాట ఏంది? బేదలైన మీరు ధన్యులు. ఇప్పుడు ఆకలి కొన్నవారు ధన్యులు. ఏడ్చున్నావా? ఆకలిగా ఉందా? డబ్బు లేకుండా ఉందా? అదే ఎలాగ ఐశ్వర్యవంతులుగా మార్చబడతారో ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట. బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఆకలి కొన్నవారు ధన్యులు, మీరు తృప్తి పడతారు. ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. ఏమ్మా, అర్థమైందా? మీరు 6:20 రాయబడిన మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ వారు ఇదిగో దరిద్రులు అంట.
దేవుని రాజ్య వారసులు అంట. మనకి లాజర్ తెలుసు కదా, ఆమేన్. తెలుసా లాజర్ ఎలా వెళ్ళిపోయాడు? ఐశ్వర్యవంతులుగా మార్చబడి దేవుని రాజ్యానికి వెళ్ళాడు. అలాగా మీరు దేవుని రాజ్య వారసులుగా ఐశ్వర్యవంతులుగా మార్చబడుదురుగాక. మీకు ఇంకో మాట చెప్పాలంటే, శృంగారపు దేవాలయం వద్ద ఒక గుడ్డివాడు కూర్చున్నాడా? వాడు పొద్దున్నే తీసుకొస్తారు, తీసుకువెళ్తారు. అక్కడికి ప్రార్థనా సమయమున ఇంచుమించు 3 గంటలప్పుడు ఎవరు వచ్చారు? పేతురు, యోహాను వచ్చారు. ఇప్పుడు వాళ్ళని భిక్షం అడిగాడు. వాళ్ళ దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ వాళ్ళ దగ్గర కలిగి ఉన్నది నీకు ఇస్తామన్నారు. ఏముంది కలిగి ఉన్నది? దిగ్గున లేచి నడవమంటే అది వాడికి ఐశ్వర్యం కదా? వాడి కుంటితనాన్ని తొలగించడం ఐశ్వర్యం కదా? మనం ఇప్పుడు ఆకల్లో ఉన్నామేమో, తృప్తిపరచడం ఐశ్వర్యం కాదా? అక్కడ రాయబడిన 6వ అధ్యాయములో 20వ వచనములో బేదలైన వారు ఇప్పుడు బేదతనములో ఉన్నామేమో, దేవుని రాజ్యం ఐశ్వర్యవంతులం కాదా? అర్థమవుతుందా నా వాక్యము? బేదలైన వారు ధన్యులు, వారు దేవుని రాజ్యము వారిది. ఇంకోటి ఏంది? ఆకలి కొన్నవారు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఏడుస్తున్న మీరు ధన్యులు. ఇప్పుడు కష్టములో, దుఃఖములో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అప్పు బాధల్లో ఉన్నామేమో, ఐశ్వర్యవంతులుగా ఎలాగ దేవుడు మనల్ని మారుస్తున్నాడంటే, ఇదిగో వాళ్ళు వచ్చి అడిగారు, ఇదిగో నాకు భిక్షమీయ్యా అంటే, వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. లేచి నడుచుచు గంతులు వేయచ్చు. మీ ఇద్దరు బయటకు వెళ్ళిరండి, కాసేపు పోసుకోరండి. లేచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతిస్తూ. అంటే ఇక్కడ వాడు ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డా లేదా? ఏమ్మా, వాడి కుంటితనం పోయింది కదా, అదే కదా ఐశ్వర్యం. ఈరోజు మనకి లేని స్థితిలో ఉన్నామేమో, అప్పు బాధల్లో ఉన్నామేమో, బాధపడుతున్నారేమో, దుఃఖంలో ఉన్నారేమో, మన భర్తలు మారట్లేదని, మన బిడ్డలు మారట్లేదని, ఇదిగో ఇబ్బందులుగా ఉన్నామేమో. రాబో రోజుల్లో ప్రతి కుటుంబంలో ఐశ్వర్యవంతులుగా మార్చబడుదురుగాక. ఆకాశ వాక్యలు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవులతో దేవుడు మన పక్షముగా కుంభరింపు దయచేయునుగాక. ఈరోజు దరిద్రులుగా ఉన్న మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. అసలు మనకేం కావాలి తెలుసా? చదవండి ఇంకో మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. అసలు మనకేం కావాలో చూడండి. అక్కడ దేవుని వాక్యం చదివిస్తున్న మాట నా మాట కదేది, దేవుని మాట చెబుతున్నాడు. మీకు అసలు ఏం కావాలి? రాయబడిన మాట తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 6వ వచనం చదవమా. ఆ మాట, మనం ఈ లోకానికి ఏమీ తేలేదు, ఇందులో నుండి ఏమీ తీసుకోలేకపోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి. అమ్మ మనకేం కావాలమ్మా? అంతేనా? అన్న వస్త్రములు కలిగి ఉండటానికి ఒక ఇల్లు చాలదా? ఒకవేళ ఎక్కువ బంగారం కొన్నాము అనుకో, ఆ బంగారము బీరువాలో ఉందనుకో, నిద్రపోతారా? డబ్బు ఎన్ని కట్టలు ఉన్నాయనుకో, బీరువాలో ఉన్నాయనుకో, నిద్రపోతారా? ఒకసారి ఆ కిషోర్ కూడా క్రేన్ కొనడానికి డబ్బు తెచ్చాడమ్మా, 5 లక్షలు తెచ్చి వాళ్ళకి ఆడొక ఫోన్ వస్తే మా ఇంట్లో పెట్టి వెళ్ళాడు. మా ఇద్దరికి కంటి మీద నిద్రే లేదు. ఎందుకు? మాదైతే దొంగలు తీసుకుపోతే అయ్యా పోయారులే, మెలకొండ మన బీరువా కొట్టేశారు కాబట్టి 2-3 లక్షలు ఏమో మొత్తం వెతుకొని మనయ్య కాబట్టి మెలకొండ ఉన్నాం. ఇప్పుడు కిషోరి కొట్టేశారు అనుకో, నా పరిస్థితి ఏంది? అలాగే అనంతమ్మక్క కూడా వాళ్ళు ఇల్లు బాగు చేసుకోవాలని 2 లక్షలు తెచ్చి మా ఇంట్లో పెట్టింది. మా ఇంట్లో పెడుతుంది. అన్న ఎంత ఉన్నాయో నేను లెక్క చూడలేదన్నా అని మాకు ఇచ్చేళ్ళిందంట. ఆమెకు నేను లేను. ఇప్పుడు అంత ఎంత తగ్గినా కానీ బాధ్యత ఎవరిది? ఎంత ఉన్నాయో మేము చూడలేదన్నా, అప్పుడప్పుడు తీసాము, అప్పుడప్పుడు ఆయన తీసాడంట, అప్పుడప్పుడు ఆమె తీసిందంట. ఈ మనిషి లెక్కేసుకోవద్దు ఇస్తున్నప్పుడు.
లెక్కేసుకోకుండా కట్టగట్టి ఆడ పెడితే తర్వాత వాళ్ళు చెబుతున్నారు, అప్పుడప్పుడు నేను తీశాను పాష గారు, అప్పుడప్పుడు నేనే తీశాను అనంతమ్మ గారు అందే. మరి ఆడ ఎంత ఉన్నాయి? ఇంకా నయ్యం మేమిద్దరం అప్పుడప్పుడు కూడా మేమిద్దరం కూడా తీసుకోవాల్సింది. ఆ ధనము మా ఇంట్లో పెట్టడం వల్ల, అప్పుడప్పుడు వాళ్ళు తీసుకోవటం వల్ల మా ఆలోచనలు ఎలా ఉన్నాయి? ధనము మన ఇంట్లో ఉంటే నిద్ర వచ్చిద్దా? బంగారము మన ఇంట్లో ఉంటే నిద్ర వచ్చిద్దా? వచ్చిద్దా? నాకైతే రాదు. ఏమీ లేవనుకో, తలుపులు ప్రశాంతంగా తీసి పాట పాడుకోవచ్చు. నీవు నాకుండగా నీవే నాండగా నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవేనా ఆత్మదాహము. కొట్ట చప్పట్లు కొట్ట అందరూ, ఉద్యోగం అందరూ కూడా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కనులేతి కోదువతో నేను. స్తోత్రమయ్యా. భూమిలిదనా సర్వకృపానిధివి, సంపదలగనివి. అవును, ఆయనే డబ్బు, ఆయనే ధనం, ఆయనే ఐశ్వర్యం, ఆయనే సంతోషం. సంపదల సకలము చేయగల నీవైపేనా కన్నులేతి యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి సకలము చేయగలిగింది ఆయనే. మనం దిగులు పడి, విచారపడి, బాధపడి, వేదన పడితే ఏమీ కావాల్సిందేంది? అన్న ఏముంది వాక్యములో? అన్న వస్త్రములు కలిగి సంతోషముగా నువ్వు జీవిస్తే తృప్తిగా ఉంటుంది. అన్న వస్త్రములు కలిగి మనము జీవించితే చాలు. దేవుడు ఇవ్వాలనుకుంటే నీకు ధనం ఇస్తాడు, దేవుడు ఇవ్వాలనుకుంటే నీకు బంగారం ఇస్తాడు, దేవుడు ఇవ్వాలనుకుంటే నీకు ప్లాట్లు ఇస్తాడు, దేవుడు ఇవ్వాలనుకుంటే నీకు విల్లు ఇస్తాడు. అంతేగాని నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెట్టి తపస్సు చేసిన దేవుని ఆజ్ఞ లేనిదే ఏది కూడా నీకు రాదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆజ్ఞ కావాలి మనం ఆశీర్వదించబడాలంటే. దేవుని కృప లేనిది ఏది మనకు రాదు. అంతే. నువ్వెన్ని ఆలోచనలు చేయి, ఎన్నో చేసా, బాల్కాని వేయాలి, మందిరం కట్టాలి, ఏమీ లేదు. అవన్నీ చెప్పాను అనుకో, మా పార్శ్వం గారు ముందు అర్జెంటుకి వెళ్ళి ఒక నూనె ప్యాకెట్ ఎత్తురపో అంటారు. ఏం చెప్పింది? అవన్నీ ఆలోచనలు చెప్పాను అనుకో, అలా చేద్దాం, ఇలా చేద్దాం, అలాగా ఇలాగంటే అపో పోయి ఫస్ట్ కేజీ టమాటాలు తీసుకొని నూనె ప్యాకెట్ తీసుకొని రాపో అంటారు. అప్పుడు నేనేం చేస్తాను? యేసయ్యా నీదు ముఖము చూచుచు. ఆమేన్, హల్లెలూయా. మన ఆలోచన, మన తలంపు, మన ఊహలు ఏది కూడా అవి జరగవు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని యొక్క కృప ద్వారానే సమస్తము జరుగుద్దంతే.
అయితే మనం చేయవలసింది ఏంటంటే అంగలార్పు, దేవుని సన్నిధిలో ప్రార్థన, దేవుని సన్నిధిలో స్తుతి, దేవుని సన్నిధిలో ఆయన మీదే మనం ఆధారపడితే చాలు, నువ్వు సంతోషముగా ఉంటావు, ఐశ్వర్యవంతులుగా నువ్వు మారుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట ఏదో ఉంది, ఏంటది? సమస్తము. ఏముంది అక్కడ? ఏమి లేదనుకుంటున్నాం అమ్మా? ఆ మాట చదవండి, ఆ మాట చదవండి. 6వ అధ్యాయంలో ఆ లాస్ట్ మాట చూడండి. లేని వారమై ఉండి, ఈరోజు లేని వారమే. అర్థమవుతుందా? ఈరోజు లేవు, ఈరోజు లేని వారమే. మనకు ఏదైతే లేదు అనుకుంటున్నామో ఈరోజు లేని వారమే. కానీ నా వాక్యం చెబుతుంది, దేవుడు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, సమస్తమును నీవు కలిగినవా. సమస్తం. ఇది లేదు అనటానికి లేదు. సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహామును ఆస్వాదించినట్లుగా ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనములో అబ్రహాము అన్ని విషయాల్లో, ఒకప్పుడు అబ్రహాం కరువు వచ్చింది, లేదు. అబ్రహాం యొక్క భార్యను శారమ్మను రాజుగారు ఎత్తుకుపోయాడు, కష్టం వచ్చింది. రాజుగారు ఎత్తుకుపోయి రాజుగారి దగ్గర పెట్టుకున్నాడు అబ్రహాం గారి భార్యను శారమ్మను, అందగత్తని. ఏ వయసులో? 60 ఏళ్ల వయసులో ఆమె అందగత్తి అంట రాజుగారు ఎత్తుకుపోయాడు. 60-70 ఏళ్ల వయసు. ఆ వయసులో ఆమె అందముగా ఉందని చూచి రాజుగారు తీసుకెళ్ళి రాజుగారి దగ్గర పెట్టుకుంటే అబ్రహాం గారి పని ఏంది? ప్రార్థన, బలిపీఠము కట్టాడు, ప్రార్థన మానలేదు ఆయన. ఆ రాజుగారు ఎత్తుకెళ్ళిన రాజుగారు దాసీలు వెండి బంగారము మొత్తము ఆ 12వ అధ్యాయంలో వెళ్ళాడు కదా. 13వ అధ్యాయం 2వ వచనంలో వెండి బంగారం కలిగిన జ్యోతనే. ఈలోగా ఈ రాజుగారు శారమ్మను ఎత్తుకోవటం వల్ల, అబ్రహాం ప్రార్థన చేయటం వల్ల ఆ రాజుగారు కలిగిన సమస్త వెండి బంగారము దాసీలు పశువులు గొడ్లు అన్నీ కూడా శారమ్మ చేత అబ్రహాంకి ఏమిచ్చాడు? పంపించేసి. అబ్రహాం చేసిందల్లా ఒకటే పని, హాయికి మధ్య ఎక్కడైతే బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడో అదే ప్రార్థన 12వ అధ్యాయంలో చేసిన ప్రార్థన. భార్య ఎత్తుకెళ్ళిన వెనుదిరగల, కుంగిపోలా, దుఃఖపడల, లేదులే అనుకోలా, దేవుని మీద ఆధారపడ్డాడు. 12వ అధ్యాయంలో కరువు వచ్చి ఆ ఊరికి వెళ్తే ఆ ఊర్లో రాజులు భార్యను చూసి రాజుగారు ఎత్తుకెళ్ళాడు. ఎమ్మటే 13వ అధ్యాయంలో నువ్వు ఎమ్మటే ఒకే వచనములో ఒక అధ్యాయం మారేలేకే వెండి బంగారాలు ఆనించి వచ్చినాయి అనుకుంటున్నారు. అబ్రహాం సంపాదించాడా? దేవుని మహాకృప చేసిన ప్రార్థన బట్టి దేవుడే దాన్ని సంకల్పించి ఈ యొక్క శారమ్మను తీసుకువెళ్ళటం, అక్కడ ఆ రాజుగారి కుటుంబంలో దేవుడు శోభ పెడతాం, మళ్ళా రాజుగారు తీసుకువస్తా ఆ శారమ్మకు కావలసిన ఆస్తి పాస్తులు, వెండి బంగారము, పశువులు, దాసీలు 300 మందిని పైగా దాసులు పంపించాడు రాజు. గల కారణం అబ్రహాం చేసిన ప్రార్థన. అందుకే 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం ఎలా ఉన్నాడు? అన్ని విషయాలలో చదవాల మాట, అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అన్ని విషయాలలో దేవుడు సమస్తమును మిమ్మల్ని కూడా ఆశీర్వదకరముగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. సమస్తము మనం కలిగి ఉంటే ఈరోజు లేదు. వాక్యం అర్థమవుతుందా? ఈరోజు లేదనుకోవచ్చు, ఈరోజు కష్టమే, ఈరోజు ఇబ్బందే, ఈరోజు లేదు. కానీ లేని వారమై ఉండి సమస్తమును కలిగిన వారముగా మన దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యం? ఆ 5 పాయింట్లో, ఆ 7 పాయింట్లలో 5వ పాయింట్ చెప్పా. ఏంటి 5వ పాయింట్? సంతోషించే వారముగా ఉండాలి. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, ఎప్పుడు కూడా మనం దుఃఖపడే వారముగా ఉండకూడదు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. మరలా చెబుతున్నాడు, ఎల్లప్పుడూ మీరు ఆనందంగా దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. రెండవది, ఎప్పుడు కూడా మనం ఐశ్వర్యవంతులమే, దరిద్రులం ఇప్పటికి అయినప్పటికీ దేవునిలో మనం ఎవరమే? ఐశ్వర్యవంతులమే. దరిద్రుడికి ఏమి లేదు, లాజరుకి
ఐశ్వర్యవంతుడిగా మార్చబడి అన్నీ ఉన్నాయి ధనవంతుడికి. ఏడకి పోయాడు? నరకానికి పోయాడు. ఇక్కడ ఏంటంటే ఈరోజు లేని వారమే. ఆఖరి వచనం, ఈరోజు మనకు లేదు. ఏమా, ఈరోజు మనకు లేని వారం అయినప్పటికీ సమస్తమును కలిగి ఉన్నవారమే. దేవుడట్టి కృప మనందరికి దయచేయునుగాక. ఆ కలిగేది ఎట్టెత్తాడు తెలుసా? టకటక చదవండి, ఫిలిప్పీ 3:8. ఆ కలిగింది ఏం కలగాలో తెలుసా నీకు? అతి శ్రేష్టమైన జ్ఞానం అని చూడండి, ఫిలిప్పీ 3:8. ఎలాగ నిన్ను సమస్తమును కలిగి ఉంటావంటే పిలుపు, సమస్తము అతి శ్రేష్టమైన జ్ఞానము మీకు కలుగునుగాక. అతి శ్రేష్టమైన జ్ఞానం ఉందా లేదమ్మాడా? ఉంది కదా. మత్తయి సువార్త 19:27 ఆ కలిగేది ఎక్కడ కూర్చోబెడతాడు చూడండి. అక్కడ పేతురు వచ్చి అన్ని విడిచిపెట్టి వచ్చాం కదా అయ్యా అంటే పేతురుతో అన్నాడు దేవుడు. మత్తయి సువార్త 19:27 సమస్తమును విడిచిపెట్టి వచ్చాం కదా. అడుగగా యేసు వారితో ఎట్లా నేను ఉందురు. అది ఆగండి. ఇప్పుడు వాళ్ళు వెంబడించిన 12 మంది ఆడున్నారమ్మా? సింహాసనం కూర్చొని ఉన్నారు కదా. దేవుని సన్నిధిలో మీరు కూడా ఒక్కొక్కరికి దేవుడి సింహాసనాన్ని మీకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు ఏమి లేనప్పటికీ సమస్తము కలిగి ఉన్న వారముగా ఉందుముగాక. కలిగి ఉండటం అంటే ఏంటి? సింహాసనం. ఆమేన్, హల్లెలూయా. కలిగి ఉండటం ఏంటి? ఇప్పుడు పేతురు అన్నాడు, నిన్ను వెంబడించాం కదా, మాకేంటి లాభం? వెంబడించాం, సమస్తాన్ని ఒడిచిపెట్టాం కదా, మాకేంటి లాభం అంటే పేతురు, దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నా సింహాసనం పక్కన మీ 12 మందికి కూడా 12 సింహాసనముల మీద మీరు కూర్చుందురు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ప్రార్థన చేస్తే ఏమి లాభం, దేవుని మందిరానికి వస్తే ఏమి లాభం అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కరికి కూడా మీకు సింహాసనాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఒక్కొక్కరి జీవ గ్రంథములో మీ పేరు రాయబడును గాక. జీవరక్ష ఫలములు మీరు భుజించుదురుగాక. ఈ రాకడ సమయములో ఏది లేని వారు అనుకుంటున్నావేమో, సమస్తమును కలిగి ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకటి ఎలా ఉండాలి? 5వది ఎలా ఉండాలి? సంతోషం. 6వది ఐశ్వర్యం. 7వది లేని వారమై ఉన్నప్పటికీ మీరందరూ సమస్తము కలిగి ఉందురుగాక, ఐశ్వర్యవంతులుగా ఉందురుగాక, సంతోషంగా ఉందురుగాక. ఆమేన్. ఇంకంతకంటే ఏం కావాలి సుశీలక్క? నీకేం కావాలంట? 1 కుటుంబంలో సంతోషం వచ్చిందా? 2 ఐశ్వర్యం వచ్చిందా? 3వది ఏంటి? సమస్తమును దేవుడు అనుకూలముగా మారుస్తున్నాడు. ఇంకంతకంటే మనకేం కావాలి? దేవుడు అట్టి వాక్యాన్ని మనందరి వీడికలో దీవించి ఆశీర్వదకరముగా మార్చునుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ వాక్య లేఖనాలను బట్టి సత్యవంతులముగా మమ్మల్ని మార్చండి, తెలియబడిన వారముగా మార్చండి, బ్రతుకుచున్న వారముగా మార్చండి, చంపబడిన వారముగా మార్చండి, సంతోషించు వారముగా, ఐశ్వర్యవంతులముగా, ఇదిగో సమస్తమును కలిగి ఉన్న వారముగా నీ కృప మాకు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో నా కుటుంబంలో ఎప్పుడు సంతోషం ఉండాలి, నా కుటుంబంలో ఎప్పుడు ఆనందం ఉండాలి, ఇదిగో ఐశ్వర్యవంతులుగా మార్చబడాలి, సమస్తమును ఇదిగో ఆశీర్వదకరముగా నీవు నాకు మార్చు నాయనని ప్రార్థన చేద్దాం. శక్తిమంతుడా నీకే వందనాలు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయండి నాయన. చక్కగా నీ వాక్య లేఖనాలు ఉంటే నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. ఇదిగో కుటుంబంలో సంతోషముగా ఉండాలి, కుటుంబం ఐశ్వర్యవంతులుగా మార్చబడాలి, ఇదిగో కుటుంబము సమస్తము కలిగి ఉండాలి. అట్టి కృప సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం.